హలో మ్యామ్. హాయ్. హలో. కూరగాయలు కూడా ఈ మధ్య ఎవరు ఆర్గానిక్‌గా పండించట్లేదు. చాలా మందయితే ఆర్గానిక్‌గా పండించట్లేదు. త్వరగా పంటొచ్చేయాలని చెప్పి ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసేస్తున్నారు. అదే కనీసం శుభ్రంగా కడుక్కోండి హ్మ్. కుదిరినంత అట్‌లీస్ట్. సో దట్ విల్ బి అందరూ బెటర్. ఆర్గానిక్ ఎఫర్ట్ చేయలేరు కదా! అవును. అందరూ కొనుక్కోలేరుగా. యాహ్! యాహ్! సో ఇలాంటి కేసెస్‌లో ఇప్పుడు ఈ పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ వచ్చినప్పుడు వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా లైక్ వాళ్ళ హార్మోనల్ చేంజెస్ కానీ, వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ ఉంటాయి. మరి టీనేజ్‌లో వచ్చే మార్పులు ముందొచ్చేసినాయి అనుకో, మిగతా పక్కన పిల్లలేమో చిన్న చిన్నగా ఉంటారు. వీళ్ళకేమో ఆల్రెడీ మార్పులొచ్చేస్తాయి. వీళ్ళ ఆలోచన ఇంకివన్నీ టీనేజ్ పిల్లల్లాగా ఉంటాయి. సో, చాలా కష్టం పాపం వాళ్ళకి. సో ఇలాంటి పిల్లల్ని పెంచడానికి పేరెంట్స్‌కి మీరేమన్నా చెప్పగలరా? ఎలాంటి మెజర్స్ తీసుకుంటే అసలు బెటర్? ఫస్ట్ మీరు కొంచెం అలర్ట్ ఉండాలి. ఓకే. సో చేంజ్‌లు ముందే వస్తున్నాయని గ్రహిస్తే నేను చెప్పినట్టు ఎండోక్రైనాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి మనం వాటిని స్లో చేయొచ్చు. పిల్లలు ఉంటారే ఇంతింత 4థ్ క్లాస్, 5థ్ క్లాస్ కానీ కోపం చూస్తే ఇది పగలగొట్టేయడం, పేరెంట్స్ మీదకి అరిచేయడం, తొందరగా అది వేరే. అది ఆ! వేరే. ఇప్పుడు మనం ప్యూబర్టీలో ఈ బిహేవియర్ చేంజెస్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కొంచెం స్లో చేయటము అండ్ ఆబ్వియస్లీ పాపతో ప్యూబర్టీ అప్పుడు ఇలాంటి చేంజెస్ వస్తాయి అన్నది మనం గుర్తుపెట్టుకుని ఆ పాపలానే మనం ఆలోచిస్తా మనం ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్. తను మనతో మాట్లాడాలి ఫ్రీగా, భయపడకూడదు. ఓకే. ఇప్పుడు ప్యూబర్టీ అప్పుడు ఏంటి, వేరే అబ్బాయిలకి అట్రాక్ట్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి కదా. తను వచ్చి మదర్కి చెప్పగలగాలి, నాకు ఇలా అనిపిస్తుంది ఇవాళ ఇది అని. భయపడకూడదు. భయపడే పిల్లల్ని పెంచారనుకో రేపు ఏదైనా ప్రమాదంలో ఉన్నా మీకు చెప్పరు. అంతే. మంచిగా మీతో మాట్లాడగలిగే అన్నీ పిల్లల్ని చెప్పుకోగలగాలి. వ్యక్తపరచుకునేట్టు పెంచుకోవాలి మీరు పిల్లల్ని. మీరు ఇప్పుడు నిందాక అడిగిన క్వశ్చన్, పిల్లలకు కోపాలు వస్తాయి అన్నారు కదా, మరి పెద్దాళ్ళకి రావమ్మా? సో మనకి అందరికీ వస్తాయి కోపాలు. సో మనం వాళ్ళని పెంచేటప్పుడు కూడా వాళ్ళ ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ముందు చూసుకోండి. ఎందుకంటే పిల్లలు మనం చేసినట్టే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆ తర్వాత పిల్లలకి వాళ్ళని బాగా వ్యక్తపరచుకునేట్టు మనం నేర్పించుకుంటే అప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. వాళ్ళని ఎప్పుడైతే మనం వాళ్ళ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదో అప్పుడే ఈ కోపాలు, టాంట్రమ్స్ ఇవి పెరుగుతాయి. ఐసోలేట్ అవ్వడం. ఫస్ట్ నుంచి వాళ్ళకి మెయిన్ ఏదన్నా, నేను ఇదిగో ఇది చేస్తున్నాను, ఇప్పుడు నీ డైపర్ మారుస్తున్నాను, ఇప్పుడు నీకు ఫీడ్ చేస్తున్నాను, నీకు భోజనం పెడుతున్నాను అన్న కాడి నుంచి, నీకు స్నానం చేపిస్తాను అన్న కాడి నుంచి నెమ్మదిగా ఎప్పుడు వాళ్ళకి చెప్పుతా చక్కగా, నాన్న ఇవాళ ఇది ఉంది, ఎంత పెట్టుకుంటావు అని వాడిని అడగటం. ఫుడ్ అంతేకాని నేను పెట్టాను తిను అన్నట్టు కాకుండా అలా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటా. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసు అప్పటి నుంచి బాడీ పార్ట్స్ గురించి, మన వాళ్ళు ఏంటి పీనిస్ అనరు, వజైనా అనరు, ఏమంటారు పిప్పి, వివి, ఇంకేదో చెప్తారు, బెల్లం, ఇలాంటి మాటలు చెప్తారు. సో రేపు ఎవరన్నా వాళ్ళని అబ్యూస్ చేసినా ఈ పిల్లలు వచ్చి వీళ్ళకి పేరెంట్స్ కరెక్ట్గా చెప్పుకోలేరు. చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వీళ్ళు నేర్పించింది వేరేగా నేర్పించారు. సో అందుకని మనం పిల్లల్ని పెంచే విషయంలో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మెయిన్ కమ్యూనికేషను మనం వ్యక్తపరచాలి, వాళ్ళని వ్యక్తపరచుకొనిచ్చుకుంటా మనం పెంచితే ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అయినా సమస్యలు ఉంటే ఒకసారి పీడియాట్రిషియన్ని సంప్రదించాలి, చైల్డ్ సైకాలజిస్ట్ని సంప్రదించాలి. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ఇనుము లోపము, బలమైన ఆహారం తినకపోవటము, ఇలా ఉన్నా కూడా ఈ చికాకులై పెరుగుతాయి. సో ఒకసారి పీడియాట్రిషియన్ సంప్రదించి ఏమన్నా సమస్యలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఒకసారి స్టిరాయిడ్ మందులు అవి ఇస్తున్నాం అనుకో, అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో అందుకని ఒక కన్సల్టేషన్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ ఎలా మనం హ్యాండిల్ చేయాలి అంటే, అక్కడ చైల్డ్ సైకాలజిస్ట్ ఓన్లీ పిల్లల విషయం కాదు, పేరెంటింగ్ ఎలా ఉండాలనేది ఫస్ట్ మన క్లారిటీ రావాలి. ఆ పిల్లనో ఎలా హ్యాండిల్ చేస్తే బెటర్, ఎంత ఓపిక్గా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి. అండ్ పేరెంట్స్ అందరూ, గ్రాండ్ పేరెంట్స్ ఒకే మాట మీద ఉండటం చాలా ముఖ్యం. పేరెంటల్ కన్సిస్టెన్సీ. ట్రూ. లేకపోతే ఏమవుద్దంటే ఒకళ్ళు ఒక రకంగా ఇంకొకళ్ళు ఒక రకంగా చెప్తే పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేరు. ముఖ్యంగా
పేరెంట్స్ ఒక డిసిప్లిన్ లైన్‌లో పెంచాలనుకున్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ వచ్చి గారాబం చేసేయడం. అదే అది తప్పైనా కూడా పోనీలే పిల్లలే కదా వదిలే అని పక్కకు తీసుకెళ్ళిపోవడం. ఇది వాళ్ళకి కొంచెం పేరెంట్స్‌ని గ్రాంటెడ్‌గా తీసేసుకునే ఫీలింగ్ డెవలప్ అవుతుంది. అది పర్మిసివ్‌నెస్ అంటే అతిగారం, యాహ్! మరీ స్ట్రిక్ట్ అది వద్దు. అది కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్‌గా నేనన్నట్టు వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటా. బట్ ఫర్మ్‌గానే ఉండాలి. కొన్ని బౌండరీస్ క్లారిటీ ఉండాలి. యాహ్! ఉంచుకుంటా వాళ్ళని ఫిజికల్ పనిష్మెంట్లు, ఎమోషనల్ పనిష్మెంట్లు అవి ఇవ్వకుండా బట్ మంచిగా చెప్పుకుంటా కొన్ని రూల్స్ మట్టుకు బ్రేక్ అవ్వకూడదు అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పుకుంటా మనం ముందుకెళ్ళాలి. అందరూ ఒక మాట మీద ఉండాలి ఫస్ట్.